తెలంగాణ ప్రగతిని మార్చేలా బడ్జెట్ ఉందన్నారు కాంగ్రెస్ ఎంపీలు. తమది మాటల ప్రభుత్వం కాదని చేతల ప్రభుత్వమని మరోసారి నిరూపించమన్నారు ఎంపీ మల్లు రవి. ఏ ప్రభుత్వం చేయని విధంగా స్కూళ్లకు అత్యధికంగా నిధులిచ్చామన్నారు. మిత్రులకి నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు తెలంగాణలో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ తెలంగాణ ముఖ చిత్రాన్నే మార్చే విధంగా ఉంది. ఇటువంటి గొప్ప బడ్జెట్ని ప్రజెంట్ చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఉప ముఖ్యమంత్రి ఫైనాన్స్ మినిస్టర్ మల్లు భట్టి విక్రమార్క గారికి, పార్లమెంట్ సభ్యులు అందరం కూడా హృదయపూర్వకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకి దాదాపు మొత్తం కలిపితే చాలా పెద్ద ఎత్తున 60,000 కోట్ల కంటే ఎక్కువ వీరి సంక్షేమ కార్యక్రమానికి బడ్జెట్ పెట్టి మాటలు కాదు చేతల ద్వారా ఈ సామాజిక వర్గాన్ని ఇతర సామాజిక వర్గంతో సమానంగా ఆర్థికంగా, సామాజికంగా, చదువుల్లో అన్ని రంగాల్లో పైకి తీసుకొని రావాలని ఆలోచనలో భాగంగానే ఇంత పెద్ద బడ్జెట్ను పెట్టడం జరిగింది. ఇందులో నిన్న మొన్న బడ్జెట్ కంటే ముందు 11,000 కోట్ల రూపాయలు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్కి మన ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం కేటాయించడం జరిగింది. 11,000 కోట్ల రూపాయలు 58 ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్కి పెట్టడమే కాకుండా 1,800 కోట్ల రూపాయలు రిలీజ్ చేసి 30 కోట్ల రూపాయలు ప్రతి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ పనికి కలెక్టర్ దగ్గర ఆ డబ్బు పార్క్ చేయటం జరిగింది. ఇది ఎప్పుడు ఏ ప్రభుత్వంలో ఇంతకుముందు జరగలేదు. ఈ రకంగా 1,800 కోట్ల రూపాయలు రిలీజ్ చేసి కలెక్టర్ల దగ్గర పార్క్ చేయటం అనేది ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి యొక్క కమిట్మెంట్కు నిదర్శనం. బీసీ కులగణన దేశానికి ఆదర్శంగా నిలుస్తుందన్నారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. రిజర్వేషన్ల విషయంలో కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడానికి అన్ని పార్టీలు కలిసి రావాలని పిలుపునిచ్చారు. 17 మంది ఎంపీలతోటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిసి మనకున్నటువంటి చిత్తశుద్ధి, మనం ఏదైతే మంచి జరగాలని 42% రిజర్వేషన్ బిల్లు ఏదైతే మనం అసెంబ్లీలో ఆమోదించుకొని వస్తున్నామో ఆ బిల్లును ఇక్కడ ఓబీసీ ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీకి ఎంత బాధ్యత ఉందో మనకు అతి త్వరలో తెలవబోతుంది. ఎందుకంటే ఆ బిల్లును ఇక్కడ ఉన్నటువంటి మా నాయకులు ఎవరైతే రాహుల్ గాంధీ గారు, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఓబీసీ కులగణన చేయడానికి కారణం రాహుల్ గాంధీ గారు. రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా నడిచినప్పుడు ప్రజా సమస్యలు తెలుసుకొని ఏదైతే జనగణనలో ఎంత శాతం ఉంటే అంత శాతం వాళ్ళకు రిజర్వేషన్లు కూడా దక్కాలన్న ఒక ఉద్దేశంతో ఆయన నినాదం తీసుకున్నప్పుడు మా రాష్ట్రంలో అధికారంకి రాగానే మేము దాన్ని ఇంప్లిమెంట్ చేయడం మాకు గర్వకారణము మా కాంగ్రెస్ పార్టీకి. ఎందుకంటే తెలంగాణ నుంచి మొట్టమొదటిసారిగా భారతదేశంలో ఎక్కడ జరగని విధంగా ఈరోజు ఒక సాంకేతికంగా ఒక పద్ధతిలో ఈ యొక్క కులగణన చేయడం జరిగింది. కాబట్టి ఇంకా ఎన్నో కార్యక్రమాలు తెలంగాణ ప్రజలకు తెలియజేస్తున్నాం. తెలంగాణ రోజు భారతదేశంలో రోజు చర్చించుకునే విధంగా తెలంగాణలో పాలన ఉంటుంది. తెలంగాణ ఇప్పుడు కొత్త తెలంగాణ మోడల్. ఒకప్పుడు రోజు ప్రధానమంత్రి గారు డయాస్ల మీద
గొప్పగా ఆయన గుజరాత్ మోడల్ గురించే, ఇంకా గుజరాత్ ముఖ్యమంత్రి లాగానే గుజరాత్ మోడల్ గురించి చెప్తుండు. అసలు టోటల్ భారతదేశమే ఇవాళ నరేంద్ర మోడీ గారు ప్రధాన